ప్రియమైన వాళ్ళారా, మరొక వచనం ధ్యానించుకుందాం. ఇశ్రాయేల్ రాజు క్రీస్తు ఇప్పుడు శిలువ మీద నుండి దిగి రావచ్చును. అప్పుడు మనము చూచి నమ్మదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయనను నిందించిరి. మార్కు 15:32. ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువ మీద నుండి దిగారు, కానీ చనిపోయి దిగారు. ఎందుకు? బలహీనతను బట్టి ఆయన సిలువ వేయబడిన గాని దేవుని శక్తిని బట్టి జీవించుచున్నాడు. మేమును ఆయన యందుండి బలహీనులమై ఉన్నాము గాని మీ ఎడల దేవుని శక్తిని బట్టి ఆయనతో కూడా జీవము కలవారము. 2 కొరింథీ 13:4. యేసు ప్రభు పునరుత్థానుడై తిరిగి లేచి సర్వాధికారము పొందకముందు బలహీనుడయ్యాడు. మనలను తన యొద్దకు కొనిపోవుటకు తిరిగి వస్తానని వాగ్దానం చేసి పరలోకమునకు ఆరోహణమయ్యారు. మరియు ఆయనను అపహసించి తిరస్కరించిన మిగిలిన వారందరూ నిత్యమైన ఉగ్రతకు లోనై యాతన పడతారు. ప్రభువైన యేసుక్రీస్తులో మనం ఈ విధంగా అనుకుందాం: బలహీనుడు నేను బలాఢ్యుడును అనుకొనవలెను. యోవేలు 3:10. దేవుడు మిమ్మల్ని అందరినీ క్రీస్తునందు బలపరిచి ఆయన రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్.